అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అయితేనేమి ఇలా ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి ముట్టుకున్నా ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు. బ్రతకడం కష్టమైపోయింది, పిల్లల్ని చదివించుకోవడం కష్టమైపోతుంది అని పేదవాళ్ళు ఎక్కడ తట్టినా ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తుండడంతో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ అభయం. ఈ పథకం ప్రకారం ప్రతి ఇంటికి 5,000 రూపాయలు చొప్పున ప్రతి నెల ఆ ఇంటి మహిళ చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది. మహిళ చేతుల్లోనే ఎందుకు పెడుతున్నాము అంటే ప్రతి ఇంటిని నడిపేది, ప్రతి ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చేది మహిళ కాబట్టి, తన భర్త కోసం తన బిడ్డల కోసం అలుపెరగని శ్రమించకుండా ఎన్నో త్యాగాలకు కూడా వెనకాడదు మహిళ. ఒక భార్యగా ఒక తల్లిగా ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంది. తన కుటుంబం మేలు కోసమే ఆలోచన చేసేది మహిళ. కాబట్టి ఈ పథకం ప్రతి నెల వచ్చే 5,000 ఆ ఇంటి మహిళ చేతుల్లో పెడితే ఆ ఇల్లంతా బాగుపడుతుంది, ఆ మహిళకి ఆసరాగా నిలబడినట్టుంటుంది. ఎంతోమంది మహిళలు ఈరోజు ఇల్లులు మిగతా వసతులు ఎలాగో లేవు, కనీసం బిడ్డలకి తిండి కూడా పెట్టుకోలేని స్థితిలో ఎంతోమంది కుటుంబాలు ఉన్నాయి, ఎంతోమంది మహిళలు బాధపడుతున్నారు. ఆ మహిళలందరికీ కూరగాయలైనా ఏ ధరలైనా నూనెైనా చక్కెరైనా ఈరోజు అన్నీ పెరిగిపోయాయి, ఇల్లు గడవడం కూడా కష్టమవుతుంది అనుకుంటున్న ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అండగా నిలబడడానికి, ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడడానికే, వాళ్ళకి ఆసరా ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ ఈ అద్భుతమైన పథకం ఇంటింటికి ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఆ ఇంటి మహిళ చేతుల్లోనే పెట్టే పథకం ఇందిరమ్మ అభయం. రాజశేఖర రెడ్డి గారు ఒకవైపు అభివృద్ధిని, ఇంకొక వైపు సంక్షేమాన్ని రెండింటిని సమానంగా చూశాడు. ఒక చేత్తో అభివృద్ధి అందించాడు, ఇంకో చేత్తో సంక్షేమాన్ని అందించాడు. రాజశేఖర రెడ్డి గారు అంత అద్భుతంగా పరిపాలన చేశాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా గొప్ప నాయకుడిగా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. అది వైఎస్ఆర్ మార్క్. ఈరోజు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి మహిళల చేతుల్లో ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇస్తామని వాళ్ళ సంక్షేమం కోరుతూ ఒక వాగ్దానం చేశాం. అనంతపూర్లో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటే వచ్చి ఈ వాగ్దానం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంటుంది. సంక్షేమం గురించి మొన్న చేసిన ప్రకటన ఒక ఎత్తైతే, అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో నిలబడాలి అని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టే రాబోయే 1వ తేదీన తిరుపతిలో ఒక సభ పెట్టి ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఒకటి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయబోతుంది. ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎందుకు అవసరమో అందరికీ తెలుసు, మీడియాకు తెలుసు, మేధావులకు తెలుసు, పార్టీలకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పార్టీలకు తెలుసు, పార్టీ నాయకులకు తెలుసు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక హోదా టాపిక్ని పదే వాడుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే వెనుకబడి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉంది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని
మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాట ఇవ్వడం జరిగింది. అదే తిరుపతి